ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలన్నీ నెరవేరుస్తామన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. స్త్రీ శక్తి పథకంతో మహిళలకు ఆర్థిక భద్రత కలుగుతుందన్నారు పవన్ కళ్యాణ్. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి అభివృద్ధి చేపట్టి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామన్నారు ఉప ముఖ్యమంత్రి. విద్యార్థులకు గాని మహిళలకు గాని ఉచిత బస్సు ప్రయాణం పథకం నెలకు 1500 రూపాయల నుంచి 2000 రూపాయల మేర పొదుపు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. మహిళలతో మాట్లాడుతున్నప్పుడు వారి కళలో ఆనందం చూస్తున్నాం. ఉచిత బస్సు ప్రయాణం అంటే కేవలం రవాణా మాత్రమే కాదు, వారి భద్రతకు తగిన విధంగా భరోసా ఇచ్చే గొప్ప పథకం అని, అందుకే ఈ పథకానికి స్త్రీ శక్తి పథకం పేరు పెట్టినట్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. మహిళలు బస్సులో ప్రయాణించే సమయంలో బస్సులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు మహిళా కండక్టర్లకు పాకెట్ కెమెరాలను అమరుస్తామని పేర్కొన్నారు. దీని ద్వారా పూర్తి భద్రతతో మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసే వీలు కలుగుతుందన్నారు. సూపర్ 6 హామీలో కీలకమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అయిన స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కళ్యాణ్ శుక్రవారం ప్రారంభించారు. ఉండవల్లి నుంచి విజయవాడ వరకు మహిళలతో కలిసి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రయాణించారు. విజయవాడ బస్టాండ్ వద్ద నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు గురించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించారన్నారు. ఈ హామీ అమలు సాధ్యమేనా అని అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా సాధ్యమే, త్వరలోనే అమలు చేద్దామని సమాధానం ఇచ్చారు. ఆర్థికంగా రాష్ట్రానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ముందు చూపుతూ ఆయన అనుభవంతో వాటిని అధిగమించి ఇచ్చిన హామీని నిలబెట్టిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. రాష్ట్రానికి ఉచిత బస్సు పథకం వల్ల ఏటా 2000 కోట్ల రూపాయల భారం అయినప్పటికీ మహిళలకు ఇచ్చిన హామీ ఖచ్చితంగా నిలుపుకున్నాం. ఇది కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పవన్ పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకు ఆర్థికంగా భద్రత ఉండటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణ స్వేచ్ఛను కల్పించినట్లు అయింది. ఇది వారికి సమాజంలోనూ గౌరవం పెంచే చర్య. జీరో ఫేర్ టికెట్ల ద్వారా మహిళలు 5 రకాల బస్సులో రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా ఉచితంగా భద్రంగా ప్రయాణం చేసుకునే వీలుంది. దీనికోసం 8458 బస్సులు సిద్ధం చేశాం. ఏదైనా ఐడి కార్డును చూపి వారు ప్రయాణం చేయవచ్చు. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. ఇప్పటికే తల్లికి వందనం, ఉచిత గ్యాస్, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి పథకాలను అమలు చేశాం. భవిష్యత్తులో ఇచ్చిన ప్రతి హామీని సంపూర్ణంగా అమలు చేసేందుకు కృషి చేస్తాం. సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుని ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నామని పవన్ తెలిపారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకొస్తూనే మరోవైపు ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధి వైపు నడకను మొదలుపెట్టాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయి. అమరావతి నిర్మాణానికి, విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థిక పుష్టికి కేంద్ర సర్కార్ తగిన విధంగా తోడ్పాటును అందిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మరింత సుందరంగా మారబోతోంది. ప్రజలు మాపై పెట్టుకున్న భరోసాను 100% నెరవేరుస్తామని పవన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.